హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2026 జనవరిలో థియేటర్లో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్న బిగ్ స్టార్ సినిమా ఏమిటో తెలుసుకుందామా? సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్న అప్కమింగ్ తెలుగు మూవీస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం గైస్. అలాగే ఫస్ట్ మూవీ చూసుకున్నట్టయితే ముందుగా అందరి చూపు ఉన్న సినిమా వచ్చేసి మనకైతే ప్రభాస్ గారు నటించిన ది రాజసాబ్. ఇది ఒక రొమాంటిక్ హర్రర్ ఎంటర్టైనర్. సంక్రాంతి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ జనవరి 2026లో రిలీజ్కు రెడీ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక ఫుల్ మీల్స్ మూవీ అని అయితే చెప్పచ్చు గైస్. అలాగే రెండవ మూవీ చూసుకున్నట్టయితే మన శంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు నటించిన ఈ మూవీ సంక్రాంతికి వస్తుంది గైస్. ఒక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, సంక్రాంతి పండుగకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సినిమా అని టాకు. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే మాస్ మహారాజ్గా వస్తున్న మన భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ గారు నటించిన ఈ సినిమా కామెడీ ప్లస్ యాక్షన్తో మిక్స్ అయ్యి సంక్రాంతి రేస్లో నిలబడబోతుంది. అలాగే నెంబర్ 4 చూసుకున్నట్టయితే అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి యూత్ ఆడియన్స్కి స్పెషల్ మూవీ. అలాగే నవీన్ పోలిశెట్టి నటించిన ప్లస్ రొమాంటిక్ ఫన్ ఎంటర్టైనర్ జనవరి 2026 సంవత్సరంలో రిలీజ్ అవ్వబోతుంది గైస్. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే నారి నారి నడుమున మురారి, శర్వానంద్ నటించిన సినిమా గైస్. కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ పండుగ సీజన్లో నవ్వులు పండించే రెడీగా ఉంది గైస్. అలాగే నెక్స్ట్ డబ్బుడ్ ఇన్ పాన్ ఇండియా మూవీస్. జననాయగన్ అని తెలుగు డబ్బుడ్ తమిళ్ స్టార్ విజయ్ నటించిన ఈ మూవీని తెలుగులో కూడా భారీ రిలీజ్కి అయితే సిద్ధంగా చేస్తున్నారు గైస్. అలాగే మీరు మొత్తానికి 2026లో ప్రభాస్, చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి అందరు కలిసి బాక్స్ ఆఫీస్ని షేక్ చేయబోతున్నారా అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ సినిమాలలో మీకు ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా ఏదో కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరొక్కసారి మా ఛానల్లో విజిట్ చేసి చూడండి. వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి.